విజయనగరం జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సిటిజన్ అవుట్ రీచ్ మరియు గవర్నెన్స్ రివ్యూ ప్రోగ్రాంలో రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్రంలో 12 ఏళ్లు, రాష్ట్రంలో 2 ఏళ్లు ఎన్డీఏ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యాలతో పనిచేస్తుందని హోంమంత్రి అనిత తెలిపారు. మత్తు పదార్థాల నియంత్రణపై గ్రామ స్థాయిలో సామాజిక బహిష్కరణ అవసరమని ఆమె పిలుపునిచ్చారు. మహిళల సాధికారత, భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అధికారులు పేర్కొన్నారు. నేనే కోరుకుంటున్నాను. ఇంకా అడపా నా కుటుంబంలో ఏమైనా డబ్బులు అవసరమైతే తిరిగి నేనే ఇచ్చే పరిస్థితికి, నాకు గౌరవంగా బతికే పరిస్థితి ఈ రోజు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చిందంటే అది గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు నా పక్షాన చెప్పండి అమ్మా అని చెప్పారు. ఇలాంటివి కనుక మనం ఒకసారి ఆలోచిస్తే ప్రతి గడప ఎక్కితే ప్రతి ఒక్క కథ కనిపిస్తుంది. ఈ రోజు 4,000 రూపాయల పెన్షన్ దగ్గర నుంచి 6,000, 10,000, 15,000. అదేవిధంగా మీ అందరికీ తెలిసే రోజు అన్నదాత వేదిక ముందున్నటువంటి మన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకి, నాయకులకి, విజయనగరం ప్రజలందరికీ కూడా, ప్రత్యేకంగా మహిళలు వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు 12 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రాన్ని ఏలుతా ఉన్నారు, కంటిన్యూగా ఏలుతా ఉన్నారు. మనం చూస్తుంటే 12 సంవత్సరాలు ఒక ప్రైమ్ మినిస్టర్ గారు ఈ విధంగా కంటిన్యూగా చేస్తాం ఫస్ట్ టైం మన ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి జరుగుతున్నటువంటి విషయం. అయితే వారు ఒక అద్భుతమైన ప్లాన్ వికసిత్ భారత్ 2047